భారీ శబ్దాలు ఇవాళ చాలా మందికి చావుబాజా మోగిస్తున్నాయి. పెళ్లి వేడుకలు, పర్వదినాల సందర్భంగా అధిక శబ్దాలతో మోత మోగించే డీజేలు, బరాతులు యువ గుండెలకు, వృద్ధులకు, దీర్ఘకాలిక జబ్బులతో బాధపడే వారికి మరణ మృదంగాలుగా మారుతున్నాయి. చెవులు చిల్లులు పడేంత స్థాయిలో మితిమీరిన శబ్దాల మూలంగా వినికిడి లోపాలతో పాటు గుండెదడ, గుండెపోటు, పక్షవాతం ముప్పు కూడా పెరుగుతున్నట్లు డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ధ్వని కాలుష్యము బారి నుంచి మన ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు డీజే అని ఏం జరుగుతుంది? డీజేలో వచ్చేటువంటి ఆ మిక్సింగ్ సౌండ్ ఎంత లౌడ్గా ఉంటుందంటే 100 నుంచి 135 డెసిబిల్స్ అట. అసలు మనకున్న లిమిట్ ఎంత? 55-60 వరకు అయితే 135 డెసిబిల్స్ అయితే ఏం జరుగుతుందో గ్రహించండి. అసలు అంతా ఛిద్రం అయిపోతూ ఉంటుంది అనమాట. ఇదే జరిగింది ఆ మధ్యకాలంలో. ఒక ఛత్తీస్గఢ్లో ఒక వ్యక్తికి 40 సంవత్సరాలకు బీపీ అంటూ ఏమి లేని వ్యక్తికి మెదడులో రక్తస్రావం జరిగింది, బ్రెయిన్ హెమరేజ్ అని. అన్ని పరీక్షలు చేసి బీపీ లేదు, మిగతా ఏమి లేదని తీవ్రంగా తేల్చింది ఏంటంటే ఈ డీజే సౌండ్ వల్లనే. ఇట్లా ఈ నాయిస్ వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు గమనించే ముఖ్యమైన ఇబ్బందులు ఏమిటి మీరు అడిగితే బ్లడ్ ప్రెషర్ అండి. అన్నిటికంటే ముఖ్యమైనది బ్లడ్ ప్రెషర్. రెండోది చెవులో వినికిడి తగ్గిపోవడం, బీపీ చాలా ఎక్కువైపోవడం, అది లేని వాళ్ళకు కూడా గుండె కొట్టుకోవడం ఏదైతే ఉందో, గుండె నుంచి బయటకు వచ్చేటువంటి రక్త అవుట్ఫ్లో, కార్డియక్ అవుట్పుట్ అనేది పెరిగిపోతుంటుంది. ఇంకా ప్రమాదకరమైనది చదువుతూ ఉంటే భయంకరంగా అనిపించింది నాకేమిటంటే బ్లడ్ విస్కాసిటీ, రక్తం తాలూకా మందం, థిక్నెస్ పెరిగిపోతూ ఉంటుంది. కోయాగులేషన్ అంటే దాన్ని బ్లాక్ అయిపోవడం ఏదైతే ఉందో, గడ్డగట్టుకుపోవడం అంతా కూడా పెరుగుతూ ఉంటుంది. షుగర్ పెరుగుతూ ఉంటుంది. ఇవన్నీ చాలా విచిత్రంగా ఉంటాయి. కానీ సైన్స్లో వచ్చినటువంటి ఇవి చాలా ఇంపార్టెంట్ ప్రమాద సూచనలు అని చెప్పాలి. దానివలన వచ్చేది ఏమిటంటే కాగ్నిటివ్, ఏదో నెమ్మదిగా జ్ఞాపక శక్తి ఇవన్నీ కూడా తగ్గిపోవడానికి, తర్వాత కాగ్నిటివ్ అంటే ఏమిటి, ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవడం కానీ, లెక్కలు కానీ, క్యాలిక్యులేషన్ కానీ, జ్ఞాపక శక్తి, గ్రాహక శక్తి, గుర్తుపెట్టుకోవడం కానీ ఇవన్నీ తగ్గిపోవడం. సైకాట్రిక్ ప్రాబ్లమ్స్ ఆలోచించినట్టు మీరు నమ్మరు, అసలు యాంగ్జైటీ, డిప్రెషను, కొంతవరకు సూసైడ్ పర్సంటేజ్ కూడా పెరిగిపోతూ ఉంటుందట ఈ నాయిస్ వీటి వల్ల, ప్రాబ్లం వల్ల.